असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। My dear student, today last topic, third unit. So this is the iteration method. How to find the iteration values? So you see and listen carefully. What is the given problem and how to find the x values, approximate value. You see and listen carefully. So iteration method is we are given the f of x. This is called f of x. Find the real root of the equation x cube plus x square is equal to 1. The iteration method. Okay, the solution we can the written has. సో మనకి ఎప్పుడైతే ఇలా ఇస్తాడో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలాంటిది దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటారు. సో వీటిలో మనం ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఈ 1 ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, మనం ఆల్రెడీగా మనం న్యూటన్స్ ర్యాప్సన్స్ ఈ విధంగా మనం ఎలా చేస్తామో ఎక్స్ ప్లస్లో ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వచ్చిందనుకోండి. సో అట్లాగే 1 అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0కి నెగిటివ్ వచ్చేసింది అనుకోండి. సో ఇదేమిది నెగిటివ్ కదా. సో దిస్ ఈజ్ ద నెగిటివ్, దిస్ ఈజ్ ద పాజిటివ్. ఓకే, సో కాబట్టి 1 ఈజ్ ద ఈ వాల్యూ అనేది ఇక్కడ ఉండాలి. ఇది జస్ట్ ప్రింట్ మిస్టేక్. సో కాబట్టి ద రూట్స్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఏముంది ఇక్కడ 0కి 1కి ఇన్ బిట్వీన్ మధ్య రూట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వీటిలో ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి, దీనిలో ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ 1 వీటికి వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఈ ఎక్స్ ప్లస్ 1 మల్టిప్లై చేస్తుంది, వీటికి వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చి 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్. ఓకే, చూడండి ఈ వాల్యూస్ అనేది మనకు 0 అండ్ 1 ఈ రెండు యాడ్ చేసి 2తో డివైడ్ చేయండి. యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే మనకు 0.5 అవుతుంది. అప్పుడు మనకు x1 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ వచ్చే వాల్యూని x0 అంటాం. x0. ఓకే, ఈ x0 అనే వాల్యూ వచ్చి మనం ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యాల్సిలో ఆపరేట్ చేస్తే మనకు 0.81649 వస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 0.74196 వస్తుంది. మరి ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 0.75767 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, x4 వస్తుంది. ఓకే, x4 మళ్ళీ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రండి. 1 ప్లస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసి 0.75500 వస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇది వస్తుంది. సో ఇది ఎంతవరకు చేయాలి అంటే చూడండి, ఇక్కడ అట్లీస్ట్ 3 డెసిమల్స్ అన్న కానీ అంటే సేమ్ డెసిమల్స్ వచ్చినాయి అనుకోండి, అక్కడ ఆ ప్రాబ్లం అనేది ఆపేస్తారు అనమాట. ఏం చేస్తారు, ఇక్కడ సేమ్ డెసిమల్ ప్లేసెస్ 754 ఇక్కడ 754 వచ్చిందా. సో కాబట్టి ఆ ప్లేస్లో మనకు రిపీట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ వచ్చిన వాల్యూ ఇక్కడ వస్తుంది, మీకు అట్లీస్ట్ సిమిలర్ వస్తుంది అనమాట. అలా వస్తే అక్కడ మీరు ఆఫ్ చేస్తారు. ద రియల్ రూట్ ఈజ్ ఇది రాస్తారు, 0.75488. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ద ఇటరేషన్ మెథడ్. యూ సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మనకు ఇంకో ప్రాబ్లం చూడండి. మనకు చూడండి ఇక్కడ ఎలా ఉంది మనకు. చూడండి, ఇక్కడ ఫైండ్ ద పాజిటివ్ రూట్ x⁴ మైనస్ x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఇటరేషన్ గివన్ ద కెన్ ఈక్వేషన్. సో పై ఆఫ్ ఎక్స్ మెనీ సచ్ దట్. చూడండి, మనం ఫస్ట్ ఏం చేయాలి, వీటిలో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ ఎక్స్ క్యూబ్ ఈ ట్రాన్స్ఫర్ చేయండి. 10 యూతులకు వస్తే పాజిటివ్ అవుతుంది. దీనిలో ఎక్స్ కామన్ తీయండి, అప్పుడు x³ - 1 అవుతుంది. సో దీని అంతా పై ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు అనమాట, పై ఆఫ్ ఎక్స్. ఓకే, అమాంగ్ ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x + 10 హోల్ పవర్ 1/4. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. అంటే మనకు ఎక్స్ వాల్యూస్ x⁴ - 10 ఒకటి వస్తుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 10/x³ - 1 ఒకటి వస్తుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 10⁴ అంటే 3 వస్తే ఎక్స్ వాల్యూస్. సో మనం అప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. సో వీటిని ఏం చేస్తారంటే మనం డిఫరెన్షియేట్ చేయాలి.
వీటిని ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయండి, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే మనకు పై డాష్ ఆఫ్ ఎక్స్ అనేది 1 ఇన్ బిట్వీన్ మధ్య, అంటే 1 కన్నా స్మాలెస్ట్ వాల్యూ వచ్చింది అనుకోండి పై డాష్ అనేది, అంటే పై డాష్ అనేది 1 కన్నా స్మాల్ వాల్యూ అయిందనుకోండి, అప్పుడు దాన్ని మనం తీసుకోవాలన్నమాట. అంటే అప్పుడు ఇది స్మాల్ అవుతుంది కాబట్టి అందుకే ఇది కన్సిడర్ చేసాం ఎక్స్ ప్లస్ 10^1/4. ఓకే, మామూలు రూట్స్ అనేది మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎప్పుడు 1 అవుతుంది, ఇది 1 కన్నా బిలో ఎప్పుడు వస్తుందంటే చూడండి, ఇవి మనం ఇక్కడ మనం 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, ఫస్ట్ రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ అనేటివి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి రావాలి కదా. సో 1 పెడితే నెగిటివ్ వచ్చింది, 2 పెడితే పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఈ 2 రూట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ రూట్స్ 2 యాడ్ చేయండి, అంటే 1 + 2తో డివైడ్ చేస్తే 1.5 వస్తుంది. సో ఈ 1.5 అనేది ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1.5 + 10 చేస్తే 1.8415 వస్తుంది. మరీ తీసుకొని వచ్చి మరి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడేమొస్తుంది 1.8550 వస్తుంది. మరి ఈ వాల్యూ తీసుకొని వచ్చి మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1.8556 వస్తుంది. మరీ సబ్స్టిట్యూట్ చేస్తే 1.8556. ఎప్పుడైతే ఇక్కడ సేమ్ వచ్చిందనుకోండి అప్పుడు అక్కడ ప్రాబ్లం అనేది మనం ఆఫ్ చేస్తాం అనమాట, స్టాప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఇటరేషన్ మెథడ్ అంటే. ఓకే, యూ సీ ద అనదర్ మెథడ్. ఇంకో ప్రాబ్లం చూడండి. మరి చూడండి, మనకు ఏముంది ఇక్కడ మనకు చూడండి, మనకు x = 1 + tan 1x ఇటరేషన్ మెథడ్ అన్నాడు. ఓకే, సో చూడండి, హెన్స్ దీన్ని ఏం చేస్తారు మీరు, పై ఆఫ్ ఎక్స్ వచ్చింది, దీన్ని పై డాష్ చేయండి, అంటే డిఫరెన్షియేట్ చేయండి. 1 చేస్తే 0 అవుతుంది. tan 1x అంటే 1/1 + x². ఇది <1 అయింది అనుకోండి. ఓకే, <1 అయితే ఇంక పై ఆఫ్ ఎక్స్ తీసుకుంటారనమాట. ఓకే, ఎలా 1 అవుతుంది, మనం రూట్స్ ఆర్ మనం 1 ఒకసారి 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, x0 = 1 పెట్టేస్తాం. ఇక్కడ ఆ 1 పెడితే ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్లో 1 పెట్టామనుకోండి, ఇక్కడ 1 కన్నా స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది. ఇక్కడ అంటే 1 కన్నా బిలో వచ్చిందనుకోండి, అంటే 1 కన్నా స్మాల్ వాల్యూ వస్తే అప్పుడు ఇంక x0 = 1 తీసుకోవాలి. సో ఈ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది మనకి 1/1 + 1 అంటే 1/2 అవుతుంది. ఓకే, ఓకే, x1 అలాగే x1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పెడతారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఈ x0 అనే వాల్యూ ఇక్కడ పెట్టామనుకోండి, 1/1 + 1 అంటే ఆడు 1/2 అంటే 0.5 అవుతుంది, అంటే 1 కన్నా స్మాల్ అవుతుంది. కాబట్టి ఇంక పై ఆఫ్ ఎక్స్ దీన్ని తీసుకుంటారు. ఓకే, ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. tan 1 అంటే ఏమొస్తుంది మీకు 1.7854 వస్తుంది, 1 + tan 1 అంటే. ఓకే, నెక్స్ట్ మనకు 1.7854 అనేది మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇది వస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ x3 వస్తుంది. ఈ x3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, x4 వస్తుంది. ఓకే, ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు సేమ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు స్టాప్ చేస్తారు. చూడండి, ఇలా చూడండి, ఇక్కడ ఏదైతే వచ్చిందో అక్కడే వచ్చిందా, ఇది కూడా అదే వచ్చింది కదా. సో ఇక్కడ ప్రాబ్లం అనేది స్టాప్ చేస్తారు. కాబట్టి ద రూట్స్ ఆర్ ద డిజైర్డ్ రూట్ ఇస్ 2.1322 అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ f(x) = x³ - 2x - 5 ఇచ్చాడు. సో ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. రూట్స్ అనేటివి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రావాలి కదా. చూడండి, ఇక్కడ 2 పెట్టాము, 2 పెడితే నెగిటివ్ వచ్చింది, అలాగే 3 పెడితే పాజిటివ్ వచ్చింది. కాబట్టి ద రూట్స్ లైస్ బిట్వీన్ 2 and 3. నెక్స్ట్ వీటిలో ఏం చేయాలి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. వీటిలో ఏం చేయాలా, ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ అంటే పై ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏదైతే కనుక్కుంటామో దాన్ని పై ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. సో x³ = 2x + 5. ఓకే, 2x + 5. సో x = √2x + 5 అవుతుంది ఇక్కడ. ఓకే, సో దీన్ని డెరివేటివ్ చేయండి. ఏం చేస్తాం, దీన్ని డెరివేటివ్ చేస్తున్నాం. సో డెరివేటివ్ చేయండి. చూడండి, దీన్ని డెరివేటివ్ చేస్తే పై డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది x⁴n లాగా ఉంది, n × x⁴n-1. సో ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ని చేస్తే 1 2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మనకి ఏవైతే వాల్యూస్ వచ్చాయి 2 and 3, ఈ 2 3 తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ అడు 1 లోపల వచ్చింది అనుకోండి, అంటే 1 కన్నా స్మాల్ వాల్యూ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ద రియల్ రూట్ వచ్చి 2 తీసుకుంటాం. ఒకవేళ 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఇక్కడ, ఓకే, ఇప్పుడు 1 కన్నా అబవ్ వచ్చింది అనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేసేసి జస్ట్ యూ టేక్ 2 తీసుకుంటాం అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ పై డాష్ కూడా చూడండి, ఇక్కడ 1 బిలోనే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ 2 వాల్యూస్ 2 + 3/2
2 చేయండి, 2.5 వస్తుంది. ఆ 2.5 x0 అనుకోండి, ఏమిది x0. సో x1 పై ఆఫ్ 2.25 5 పవర్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2.5 × 2 అంటే 5 వస్తుంది. 5 + 10 హోల్ పవర్ 1/3 క్యాల్సిలో ఆపరేట్ చేస్తే ఇది వస్తుంది. సో మరీ తీసుకొని వచ్చి x ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తారు 2 ఇంటూ దిస్ వాల్యూ. ఓకే, x అంటే పై ఆఫ్ x మనకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2x + 5 ఉంది కదా, హోల్ పవర్ 1/3 అక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇట్లా ఆ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. ఒకసారి అట్లా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే మనకు చూడండి, ఇక్కడ సేమ్ వాల్యూ ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే వాల్యూ వచ్చేసింది అనుకోండి, అక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రాబ్లం అనేది స్టాప్ చేస్తే మనకి అది రియల్ రూట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, 3x cos x + 1 అన్నాడు. 3x + cos x + 1. ఓకే, చూడండి, f of x cos x - 3x + 1. ఫస్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రావాలి కదా. x ప్లస్ 0 పెట్టండి, 2 వచ్చేసింది అంటే పాజిటివ్. నెక్స్ట్ 1. ఓకే, π/2 చూడండి, π/2 పెట్టాడు ఇక్కడ, అంటే నువ్వు 1 పెట్టుకోవచ్చు, అంటే రేడియన్స్లోకి మార్చుకోవాలి మీరు. ఇక్కడ దీన్ని ఏం చేయాలి, రేడియన్స్లోకి చేంజ్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 0 పెట్టారు, 0 తర్వాత ఏం చేస్తారు, 1 పెడతారు. 1 అంటే ఏమి, రేడియన్స్లోకి మార్చుకోవాలంటే ఏమొస్తుంది, రేడియన్స్లోకి మార్చుకోవాలంటే తెలుసు కదా, π/180 వేసుకుంటారు. π/180 వేసుకుంటే మనకు అలాగా 1 ఒకసారి 2 ఒకసారి అట్లా చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ π/2 రేడియన్స్లోకి వచ్చేస్తుంది. క్యాల్సి అప్లై చేస్తే ఇప్పుడు 0 కన్నా ఇది పాజిటివ్ వచ్చేస్తుంది. కాబట్టి ద రూట్స్ లైస్ బిట్వీన్ 0 అండ్ π/2 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, వీటిలో x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ ఏమవుతుంది, cos x 3x యూతలు తీసుకురండి, పాజిటివ్ అవుతుంది. x = 1/3 1 + cos x అవుతుంది. దీన్ని ఏమంటారంటే π of x అంటారు. ఇక π of x అనుకుంటాం. ఓకే, ఈ xనే π of x అనుకుంటాం. దీన్ని డెరివేటివ్ చేయండి, π' of x. ఓకే, 1/3 1 చేస్తే 0, cos xని చేస్తే -sin x. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూస్ ఏవైతే వచ్చాయి అంటే 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి π' అంటే ఇక్కడ 0 పెట్టండి, sin x ప్లస్ 0 పెడితే 0 అయిపోతుంది, అంటే 1 లెస్ దాన్ కదా అది. ఓకే, లెస్ దాన్ వాల్యూ 1 కన్నా స్మాల్ వాల్యూనే వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అలాగే π/2 కూడా పెట్టండి ఇక్కడ, π/2 sin π/2 ఏమొస్తుంది నీకు, sin 90 వచ్చి 1 అవుతుంది అనమాట, అంటే 1/3 అది కూడా స్మాల్ వాల్యూనే అవుతుంది. ఓకే, సో కాబట్టి 0, π/2 ఇన్ బిట్వీన్ మధ్య ఉంది. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారు, x0 ఇది 0 + π/2/2 చేస్తే మీకు x0 వాల్యూ. ఓకే, రెండు స్మాల్ వాల్యూసే వస్తాయి కాబట్టి ఇంక x0 0 తీసుకున్నాం, అంటే 0.6667. లేదంటే మీరు 0 + π/2 వేసినా సరిపోతుంది. సో వీడు 0 తీసుకున్నాడు కాబట్టి 0 తీసుకోవచ్చు, లేకపోతే అది తీసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇంకా 1 + cos 0 అంటే 0.6667. ఓకే, సో జస్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి మరి π of x ప్లస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 0.5953 వస్తుంది. మరి ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఈ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఇలాగా చేసుకుంటూ వస్తారు మీరు, 1 + cos 0 60933. మరి ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ x ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. అలానే చేసుకుంటూ వస్తే మనకి ఎక్కడైతే ఈక్వల్ రూట్స్ వస్తాయో అక్కడ స్టాప్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా x7 ఏది వచ్చిందో x8 కూడా అదే వచ్చింది, కాబట్టి ద రియల్ రూట్ ఈస్ 0.6071. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ x³ - 2x² - 4 = 0 యూజింగ్ ఇటరేషన్ మెథడ్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 పెట్టి చూడండి, నెగిటివ్ వస్తే 2 పెట్టండి, 2 పెడితే కూడా నెగిటివ్ వచ్చేసింది. 3 పెట్టండి, 3 పెడితే పాజిటివ్ వచ్చింది. కాబట్టి ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. ఓకే, కన్సిడర్ x³ x³ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయండి, 2x² + 4. ఓకే, ఇది వస్తే క్యూబ్ రూట్ అవుతుంది. దీన్ని π of x అనుకోండి, దీన్ని డెరివేటివ్ చేయండి. π of xని డెరివేటివ్ చేస్తే π' అంటే 1 × n × x⁻n - 1 π' of x. ఇంటర్నల్గా డెరివేటివ్ చేస్తే 4x అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏవైతే వచ్చాయి 2, 3 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1 లెస్ దానే వస్తుంది, అంటే 1 కన్నా స్మాల్ వాల్యూనే వస్తుంది ఇక్కడ. అట్లాగే 3 సబ్స్టిట్యూట్ చేసినా కూడా అదే వస్తుంది, 1 కన్నా స్మాల్ వాల్యూ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, x0 అంటే ఏమి, 2 + 3/2 చేస్తాం. ఏం చేస్తారు ఇక్కడ
2+3/2 అన్నా చేయండి. 2+3/2 అంటే 5/2, 5/2 అంటే 2.5 అవుతుంది. లేదంటే 2 కూడా తీసుకోవచ్చు, అంటే 2ను 3కి ఇన్ బిట్వీన్ మధ్య ఏవైనా తీసుకోవచ్చు వాల్యూస్ మీ ఇష్టం. సో కాబట్టి వీడు 2 తీసుకున్నాడు, x0 2 తీసుకోండి. ఇది 12 power 1/3 ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా పై ఆఫ్ ఎక్స్, దీనిలో ఎక్స్ ప్లస్లో ఆ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 2 × 2² + 4 1/3. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 2.28494 వచ్చింది. నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది 2.4375 వస్తుంది. మరి ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇది వస్తుంది 2.5136. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 2.5528 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి ఈ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ ఇది వస్తుంది. ఇలాగ సిమిలర్గా చేసుకుంటూ పోతే మనకు రియల్ రూట్ ఏమైంది, ఇక్కడ ఏదైతే వచ్చింది x10 ఏదైతే వచ్చిందో x9 కూడా అదే వచ్చింది. అంటే x9 ఏది వచ్చిందో x10 కూడా అదే వచ్చింది, కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తారనమాట. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద రియల్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 2x - log x = 7 యూజింగ్ ఇటరేషన్ మెథడ్ అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, 1 ఒకసారి 2 ఒకసారి ఇట్లా 0 పెడితే లాగ్ వచ్చినప్పుడు 0 పెట్టామనుకోండి, లాగ్ 0 వాల్యూ తెలియదు కాబట్టి మీరు జస్ట్ 1 నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే మనకు 4కి నెగిటివ్ వచ్చింది, 5కి పాజిటివ్ వచ్చింది, కాబట్టి ద రియల్ రూట్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 4 and 5. అంటే వీటిలో ఏవైనా తీసుకోవచ్చు, మీకు 4కి 5కి ఇన్ బిట్వీన్ ఏ రూట్ అయినా తీసుకోవచ్చు. అంటే 4, 4.5, 4.6 లేదా 5 అబవ్ రాకూడదు, 4 బిలో రాకూడదు అనమాట. ఓకే, సో కాబట్టి ఇన్ బిట్వీన్ ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి వీడు ఏం చేశాడు, x0 కావాలి, x0 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు, పై ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలా. సో పై ఆఫ్ ఎక్స్ అంటే 2x = log x + 7, x = 2 మల్టిప్లైడ్ ఉంది, ఇవి డివైడ్ చేస్తారు. దీనంతా పై ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఓకే, దీన్ని ఏం చేస్తారు, పై ఆఫ్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే π' అవుతుంది. log x డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది 1/x, ఇది 1/2. ఓకే, ఈ 4 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 1 కన్నా స్మాల్ వాల్యూనే వస్తుంది. అదే 5 సబ్స్టిట్యూట్ చేసినా కూడా 1 కన్నా స్మాల్ వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఏం చేయాలి, 4 + 5/2 డివైడ్ చేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది 4.5 వస్తుంది. ఓకే, 9 వస్తుంది, 9/2 అంటే 4.5. సో దీన్ని x0 అనుకోండి. ఈ x0 తీసుకొని వచ్చి మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, log of 4.5 + 7/2 చేస్తే 4.252 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 4.2236. ఓకే, నెక్స్ట్ అలాగే సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే x3. చూడండి ఇక్కడ ఎక్కడైతే మనకు అలాగ వచ్చింది అనుకోండి సేమ్ వాల్యూ. ఓకే, ఇది 4.2203 వచ్చేసింది. ఓకే, చూడండి ఇక్కడ 4.2199 వచ్చింది. అంటే x5 కూడా అదే గిన వస్తుంది, మనకు అక్కడ ఆపేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ యూ సీ ద యూజింగ్ ద ఇటరేషన్ మెథడ్ x³ - 3x + 1 కరెక్ట్ 3 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. అంటే పాయింట్ తర్వాత 3 పాయింట్స్ ఉంటే సరిపోద్ది అనమాట, 3 నంబర్స్. ఓకే, చూడండి x² - x², దీనిలో x వాల్యూ కనుక్కోండి. x వాల్యూ ఏమొస్తుంది, x² + 1/3. దీన్ని డెరివేటివ్ చేయండి, π' x² చేస్తే 2x అవుతుంది, 2x/1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, 2x/3. ఓకే, సో x వాల్యూ ఏం చేస్తారు, ఇక్కడ మనకు వాల్యూ x0 అనేది 1 వచ్చింది కదా, ఈ 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 1 అనేది ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే బిలో 1 లెస్ దాన్ వస్తుంది. ఓకే, రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, 1 వచ్చేసింది మనకు. ఓకే, 1కి, అలాగే 0కి గ్రేటర్ దాన్లో ఉంది. సో పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ద రూట్ లైస్ బిట్వీన్ 0 and 1. నెక్స్ట్ x0 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 0 + 1/2 చేసి 0.5. ఈ 0.5 తీసుకొని వచ్చి ఎక్కడ పెడతారు, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 0.5² + 1/3 వస్తుంది, మీకు ఏమొస్తుంది 0.4166 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ తీసుకొని వచ్చి మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 0.5 ఉంది అంటే ఇది x ప్లస్ సబ్స్టిట్యూట్ చేసి 0.4166. మరి తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది 0.3111. ఓకే, అలాగే x3 3843. నెక్స్ట్ మరి సబ్స్టిట్యూట్ చేస్తారు, 3843 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0.3825 వస్తుంది. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0.3821 వస్తుంది. సో చూడండి ఇక్కడ ఏదైతే వస్తుందో అదే వాల్యూ వస్తుందో, లేదా డిక్రీజ్ అయినా కూడా అక్కడ ఆపేస్తారనమాట 21. ఓకే, డిక్రీజ్ అవుతా ఉన్నా ఆపేస్తారు, లేదా ఈ వాల్యూ ఈ రెండు సేమ్ అయినా కూడా ఆఫ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ ద రియల్ రూట్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద టాపిక్ ఓవర్.
ఇటరేషన్ మెథడ్ అంటే మనం ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇటరేషన్ ప్రతి ప్రాబ్లము ఫస్ట్ పై ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి, దాన్ని డెరివేటివ్ చేయాలి, రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ సబ్స్టిట్యూట్ చేసామనుకో పై డాష్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు 2 and 3 ఇన్ బిట్వీన్ 2 రూట్స్ ఆర్ లైస్ బిట్వీన్ 2 and 3 అంటాం కదా. 2ను 3 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా ఏదైనా ఫంక్షన్లో, మనకు వచ్చే రూట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అది 1 బిలో ఉండాలి. వచ్చినప్పుడు అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంకా ఎక్స్ వాల్యూ అది చేసుకుంటూ రావాలండి. ఇది ఇలా చేస్తారు. అర్థం కాకపోతే మీరు వెంటనే నాకు కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మనకు థర్డ్ యూనిట్ ఓవర్. థర్డ్ యూనిట్ అనేది మనకి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 4th యూనిట్లో ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. ఆ 3 మెథడ్స్ కూడా అయిపోతే మనకి M2 సిలబస్ అంతా కంప్లీట్ అయినట్లే. మీరు ఎగ్జామ్కి రెడీగా ఉండాలి, ప్రిపేర్ కావాలి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. ఓకే.